మీరు బీరకాయ పొట్టు పడేస్తున్నారా? అస్సలు పడేయకండి. ఈ బీరకాయ పొట్టు వలన మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చాలా మంచిది హెల్త్‌కి గూడా. మనకు బీరకాయ కర్రీ కన్నా ఈ బీరకాయ పొట్టుతోనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది ఈ పచ్చడి అనేది. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బీరకాయ పొట్టుతోని పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ఈ పచ్చడి అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మనము వేస్ట్ అని పడేస్తాం కదా బీరకాయ, అలా పడేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను బీరకాయ పొట్టు ఇలా తీసేసుకొని మంచిగా నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నానండి. ఇలా మంచిగా ఇట్లా పొట్టు తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏందో చూద్దాం. ఇక్కడైతే ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడిగా అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ అలా జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ అలా ధనియాలు వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం బీరకాయ పొట్టు వేసేసుకోవాలి. వేసుకున్నాక మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా దొడ్డుప్పు అయితే వేసుకోవాలి. ఇలా దొడ్డుప్పు వేసుకున్నాక ఒక 10-12 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. మీ ఇష్టం, మీరు కారం ఎంత తింటారో అంత చూసి అయితే పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని మంచి దగ్గర అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయితే స్లోగా కలుపుకుంటూ ఉండాలండి. మనము మొత్తం మెత్తగా కావాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి కొద్దిగా ఫ్రై కానియాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని దింపేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అయిపోయిందండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసిన. కొద్దిగా చల్లగా అయిపోయినాక మనమైతే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మొత్తం చల్లగా అయినాక మొత్తం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం వస్తలేదని కొద్ది కొద్దిగా వేసిన, అయినా మళ్ళీ జార్ అనేది మార్చిన అండి. ఇలా మంచిగా మెత్తగా అవుతలేదని మళ్ళీ చిన్న జార్లోకి అయితే వేసిన, చూపిస్తాం మీకు. ఇలా మనం వేసినప్పుడు ఎక్కువ ఉన్నదని పెద్ద జార్లు వేసిన, తర్వాత చిన్న దాంట్లోకి వేసిన. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే మంచిగా మిక్సీ అయితే పట్టడం మంచిగా అయిపోయింది. పేస్ట్ లెక్క, మరీ మొత్తం పేస్ట్ లెక్క కాలేదండి. చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా బరకగా ఉంది, మరీ బరకగా లేకుండా అయిపోయిందండి. మనం మిక్సీ పట్టుడు అయితే అయిపోయింది కదా. ఇక్కడైతే మనం పోపు వేసుకోవాలి. ఇలా ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోవాలి. అంటే 2 గంటలు అలా ఆయిల్ వేసుకొని కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. ఇలా జీలకర్ర ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకున్నాక మంచిగా ఫ్రై అయ్యాక ఒక 4 ఎల్లిపాయలు దంచుకొని వేసేసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా కలమాకు వేసుకోవాలి. ఇలా కొద్దిగా కలమాకు వేసేసుకొని దింపేసేసుకోవాలండి. రెడీ అయిపోయింది మన పోపు కూడా. మనం ఇప్పుడు పచ్చడి అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇలా పచ్చడి అనేది వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే మన బీరకాయ పొట్టుతోని టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా, ఇలా అయితే మంచిగా కలుపుకొని సాల్ట్ ఏమైనా కావాలంటే ఇక్కడనే వేసేసుకోవాలి. ఇలా అయితే రెడీ అయిపోయింది. చూశారు కదండి, నేను చేసిన బీరకాయ పచ్చడి రైస్తోనైతే సూపర్ ఉంది. మీరు పక్కా ట్రై చేయండి. బీరకాయని వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసి తినండి. ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది. ఇక్కడైతే నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఓకే అండి, చూశారు కదా నేను చేసిన బీరకాయ పొట్టుతోని పచ్చడి. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా పక్కా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.